వెల్కమ్ టు జస్ట్ మిడితే జీసస్. యోహాను 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నీడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన నీడల విస్తారముగా ఫలించును. గ్రీసు దేశస్థులు సహజ సిద్ధంగానే జ్ఞానవంతులు. ప్రపంచం మొత్తం కూడా వారు జ్ఞానం కోసం, సత్యం కోసం వెతుకుతుంటారు. ఆ క్రమంలో యేసుక్రీస్తు ప్రభులు వారిని సమీపించినప్పుడు క్రీస్తు ప్రభులు వారు తన జీవితాన్ని గోధుమ గింజతో పోల్చుకోవడం జరిగింది. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే ఒంటిగానే ఉంటుంది, భూమిలో పడి చచ్చినడల విస్తారముగా ఫలించును. సర్వలోక మానవాళి యొక్క పాపం పోవటం కోసం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన గోధుమ గింజ వలె మరణించబోతా ఉన్నాడు. గోధుమ గింజ ఒక నూతన జీవాన్ని సంతరించుకొని ఒక రూపాంతరము, ఒక ప్రకృతి సంబంధమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా గోధుమ గింజ కలిగి ఉందో ఆత్మ సంబంధం కూడా మనిషి కుమారుడు సర్వలోక మానవుని యొక్క పాపం నిమిత్తము ఆయన మరణించి సజీవుడిగా లేబోతా ఉన్నాడు. ఈ ఆత్మీయ మర్మాన్ని తెలుసుకున్న వారి యొక్క నేత్రాలు తెరవబడను గాక. ఆమేన్.